హైదరాబాద్ ఎంపీ ఫైట్ సెగలు రేపుతోంది. అసదుద్దీన్ మాధవీలత ప్రచారమే కాదు, వారి మధ్య మాటల యుద్ధం హాట్ గా సాగుతోంది. హైదరాబాద్ పాత బస్తీలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరింది. ప్రధానంగా బీజేపీ ఎంఐఎం మధ్య పచ్చగడ్డి వేయక ముందే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీరుపై మండిపడ్డారామె. శ్రీరామనవమి రోజున ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాధవీలత ఓ మతపరమైన కట్టడం మీదకు బాణం సంధిస్తున్నట్లు వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. బీజేపీ నాయకురాలు మాధవీలత తీరుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సీరియస్ అయ్యారు. హైదరాబాద్ లో శాంతికి విఘాతం కలిగించేలా ఆమె చర్యలున్నాయని ఆరోపించారు. ఈసారి మజ్లిస్ కు ఓటేయకపోతే ప్రార్థనా మందిరాలు కూడా లాక్కుంటారు. మజ్లిస్ కోసం కాకపోయినా ఈసారి మసీదు కోసం ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. बीजेपी के उम्मीदवार किसी एक इबादत गाह की तरफ, मस्जिद की तरफ रुख करके इस तरह से इशारा कर रही है कि उसके तरफ तीर मारेंगे, तो कम से कम मंजलिस के लिए नहीं तो कम से कम उस इबादत गाह की अजमत के लिए तो निकल कर और डालो मंजलिस के लिए. మొత్తానికి పాత బస్తీలో మాధవీలత వర్సెస్ అసదుద్దీన్ ఓవైసీ మధ్య మాటల యుద్ధం పొలిటికల్ హీట్ ఎక్కిస్తోంది.